పొద్దుగాల నాస్టా చేయంగానే షాయ్ తాగాల్సిందే. కొందరైతే ముఖం కడగంగానే జురుతారు. ఆఫీస్కి వచ్చి జరసేపు పని చేయంగానే షాయ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. నలుగురు దోస్తులు కలిసిండ్రా అంటే ఫస్ట్ పోయేది షాయ్ దుకాణం కాడికే. పొద్దుకు 3-4 సార్లు తాగేటోళ్ళు కూడా ఉంటారు. అదునుకు ఏం దొరకకుంటే ఓ కప్పు దాగి 2 బిస్కెట్లు తింటే ఆ పూటకు డోకా ఉండదిగా. ఇప్పుడు గీ ముచ్చడు ఎందుకంటే అల్లం చాయ్, బెల్లం చాయ్, ఇరానీ చాయ్. భాగ్యనగరం అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఇరానీ. ఓల్డ్ సిటీకి వెళ్ళి ఫేమస్, తాగితే పర్ణపోలు దిల్కుషు. ఒక పొయ్యి మీద మరుగుతున్న డికాషన్, ఇంకో పొయ్యి మీద చిక్కటి పాలు. పాలరాయి టేబుల్ మీద కప్పుల సప్పుడు, ముచ్చట్లు పెట్టుకుంటా జుర్రోడు. 1/2 షేరింగ్, మలాయి కలిపితే సూపరు. చిక్కగా ఉంటది. వేరే చాయ్ కంటే ఇది టేస్ట్ ఎక్కువ ఉంటది. మాకు ఆ టేస్ట్ ఒకటి నచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా మేము మీడొచ్చే తాగుతాం. మరీ తాగాలనిపిస్తుంటది. పట్నంలో అంతటా దొరకదు. మళ్ళా పాత బస్సులు అయితేనే పక్క. కొన్ని ఏరియాలలో వెనకటి సంధి నడుపుతున్న హోటళ్లలో అమ్ముతున్నారు. ఓ కప్పు తీసుకొని ఉస్మాన్ బిస్కెట్లు తింటుంటే మస్తుంటది. మళ్ళా నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నాకు నచ్చింది 2. ఒకటి హైదరాబాద్ బిర్యానీ, 2 ఇరానీ చాయ్. పెద్ద పెద్ద కేఫులు రావట్టే, గల్లీకో దుకాణం కావట్టే. కానీ ఈ టేస్ట్ కావాలంటే ఏడుందా అని దేవులాడవలసిందే. బ్రాండ్ ఎట్లా అయినాయంటే మిక్స్ అయిపోయినాయి. ఇరానీ పేరు పెట్టి వాడు ఏ చెంచాతో ఇది కొత్త స్టైల్లా ఇస్తున్నాడు. పిజ్జాలు, బర్గర్లు వచ్చినాయి కానీ బిర్యానీ తినుడు బంద్ పెడుతున్నామా? ఎన్ని వచ్చినా ఇరానీకే హైదరాబాద్ జిందాబాదు.